మంది సూడో మేధావులు ఈనాటి ఉచితాలు రేపటి తరానికి ప్రశ్నార్థకంగా అనేటువంటి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వొద్దట ఈ దేశంలో. ప్రాజెక్టుల నిధుల కొరత ఏర్పడుతుందట ఈ దేశంలో. మరి శ్రీలంక, అర్జెంటీనా, గ్రీసు, వెనెజులా విషాదాలు ఇందుకు ఉదాహరణట. కేంద్ర బడ్జెట్‌లో 20% వడ్డీలకే సరిపోతుందట. నేనంటా ఉన్నాను, ఈ దేశంలో 100కి 60% మంది ప్రజలు 5,000, 10,000, 15,000, 20,000% లోపే ప్రభుత్వ లెక్కల ద్వారా 60% మంది 100కి 60% మంది ప్రజలు బతుకుతున్నారని గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. నా లెక్కలు 70, 80% మంది 20,000 లోపు ఆదాయం కలిపి కుటుంబాలు నడుపుతా ఉన్నారు. వీళ్ళిచ్చే ఉచితాలతోని బతికేస్తా ఉన్నారా అంటా ఉన్నాను. సో, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రజలకిచ్చింది 10-11 లక్షల కోట్లు ఇచ్చారు ఉచితాల పేరుతోని. అది రేషన్ బియ్యం కానివ్వండి, లేకపోతే ఉచిత గ్యాస్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఉచిత వైద్యాలు కానివ్వండి, ఏదైనా కానీ ఏది ఇచ్చినా అది ఇప్పటిదాకా 10-11 లక్షల కోట్లే ఇచ్చారు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా. మరి అలా మల్టీనేషనల్ కంపెనీలకి పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి సబ్సిడీలు, మాఫీలు 36 లక్షల కోట్ల నుంచి 56 లక్షల కోట్లు. దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కలిపి 10-11 లక్షల కోట్లు ఇస్తే, మల్టీనేషనల్ కంపెనీలకి పెట్టుబడిదారులకి వాళ్ళు ఇచ్చినటువంటిది 36 లక్షల కోట్ల నుంచి 56 లక్షల కోట్లు దాటి 60 లక్షల కోట్లకి వెళ్తా ఉంది. వీటి మీద ఈ సూడో మేధావులకి నోరు మెదపదు. సో, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వలనే ఈ దేశం స్వతంత్రం వచ్చి 79-80 ఏళ్ళు అవుతున్నా దేశం అభివృద్ధి కాలే. సో, అవినీతి కారకులు ఎవరు? వాళ్ళ మీద కఠిన చట్టాలు తీసుకొని జైళ్ళకి పంపించరు. ఇటు పోతుంటారు, ఇటు రెండవ దారి నుంచి వస్తుంటారు. సో, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల ఈ దేశం అభివృద్ధి కాలేదు. సో, పథకాలు అందాల్సినటువంటి సరైన మేనిఫెస్టో లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారైజ్గా బడ్జెట్ పంపిణీ చేస్తున్నారు. మేము చెప్తున్నాం క్యాస్ట్ వైజ్ చేయండి అని అంటున్నాం. ఇప్పటికీ దేశంలో అనేక కులాలు వెనకబడి ఉన్నాయి. సంచార జాతులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులు లేవు. అందుకోసం కులాల వారీగా చేయమంటున్నాం. మా డిమాండ్స్ బీసీల, బహుజనుల డిమాండ్గా, ముఖ్యంగా బీసీ డిమాండ్గా ఇవ్వాలి మేము ముందుకు పెడుతూ ఉన్నాను. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం అడుగుతున్నాం. దాంతో పాటు లోకల్ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పర్యాటక రంగాన్ని, టూరిజాన్ని, సాగునీరుని, అగ్రికల్చర్ అనుబంధ రంగాలైనటువంటి మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గుడ్ల పరిశ్రమ, గొర్రెల మేకల పెంపకం, మాంసోత్పత్తుల పరిశ్రమ, పాలు, పెరుగు, వెన్న, జొన్న పరిశ్రమలు, ఇతర రంగాల్ని మనం శ్రద్ధం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మేము 20% ఏంది ఎంత కేంద్ర బడ్జెట్లో 20% వడ్డీలు కట్టానే సరిపోతుందండి. సంపద సృష్టించమని చెప్తా ఉన్నాం. మీరు రిటైర్మెంట్ లేదా రిక్రూట్మెంట్లు ఉన్నాయా ప్రభుత్వంలో? ప్రభుత్వ రంగ సంస్థలు బెటరు, స్వయంపాధి లోన్లు ఇవ్వరు, చేయూతనివ్వరు. వాడు రోడ్డు మీద పండ్లు బండి అమ్ముకుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళని పెట్టి లాఠీ ఛార్జీలు, ఫైన్లు. బార్ షాపులకి ఏ రోజన్నా 24 గంటలు నడుస్తున్నాయి రూల్ ఉందా? ఏ రోజన్నా వాళ్ళకి సంబంధించి ఏ రోజన్నా ఒక ఫైన్ అన్న వేశారా? వ్యవస్థలో అవినీతి ఉన్నంతకాలం ఇట్లనే ఉంటుంది. ఈ సూడో మేధావులు, ఈ చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సో, ఈ సూడో బ్యాచ్. సో, వాళ్ళతోని రాజీయలేదు జీవితకాలాలు లేదు, భవిష్యత్ తరాలు కూడా రాజీయలేదు ఆడుతారు. సో, పెద్దలారు మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, 1,00,000 ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా.